కొంత ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కొంత ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా యావత్ అధికార యంత్రాంగం ఈ భారీ వర్షాల వల్ల, వరదల వల్ల ప్రజలకి సహాయకమైంది. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా కోదాడు నగర్ నియోజకవర్గాల్లో దురదృష్టవశాత్తు చాలా అన్ఫార్చునేట్ గా 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కొన్ని ఇళ్ల నష్టం జరిగింది. మరికొన్ని ఇళ్లకి ఇంటిలోకి నీళ్లు చేయడం జరిగింది. అయితే ప్రతి విషయంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అద్భుతంగా స్పందిస్తూ మరి మినిమైజ్ ఫ్లడ్ డ్యామేజ్ అనే విధంగా ముందుకు పోతూ ఉన్నారు. మీ అందరికీ జిల్లా మంత్రిగా నా అభినందన తెలియజేస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోవచ్చుకోలేదు. వాస్తవంగా ముఖ్యమంత్రి గారికి ఈ ప్రోగ్రాం అకస్మాత్తుగా హైదరాబాద్ నుంచి ఖమ్మం పోతూ మన దగ్గర ఆగడం జరిగింది. 2 విషయాల్లో ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించవలసిందిగా, అదేవిధంగా పొలాలకి, వ్యవసాయ భూములకి నీళ్ళు వచ్చి మునిగిపోయిన సందర్భంగా వాళ్ళకు కూడా కొంత కంపెన్సేషన్ ప్రకటించవలసిందిగా వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నాను. మరి తుంగతుర్తి ఎమ్మెల్యే మంగళ శాంకర్ గారు 2 నిమిషాలు పట్టణ కోరుతాను.